గొల్లగూడెంలో శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డు గొల్లగూడెంలో వెలిసిన శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగలా జరిపించిన గ్రామ పెద్దలు. కళ్యాణ మహోత్సవం అనంతరం అగ్నిగుండ కార్యక్రమం మరియు బోనాలతో ఊరేగింపుగా వచ్చిన మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. పూజా కార్యక్రమాలలో గొల్లగూడెం గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మణ భగవంతుల
అందరికీ ఓం నమ శివాయ. కొల్లగూడెం ప్రజలు, కాలనీ వాసులు, మరి అందరికీ కుల బాంధవులకు నా యొక్క శరణార్థులు. ప్రతి ఏటా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము మాఘమాసం మందున జరుపుతుంటుంది. ఈసారి ఒక నెల ఆలస్యంగా చేయడం జరిగింది. అది కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ టైంతోనే చేస్తున్నాం అనుకుంటున్నాము. అందరూ గ్రామ ప్రజలు, సమాజంలో ఉన్నటువంటి జనాలందరూ ఆయురారోగ్యాలతోటి, సకల సంపలతోటి, పిల్ల పాపలతోటి, పాడి పంటలతోటి సదా ఎల్ల కాలము ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కాగలనని కోరుకుంటూ మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరికీ, అశేష భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం నమస్తే. మూకుమ్మడిగా శ్రీ కేతకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది. ఈరోజు మా గొల్లగూడెం గ్రామ ప్రజలందరూ ఉమ్మడిగా కలిసి ప్రతి సంవత్సరం లాగానే వార్షికోత్సవ కార్యక్రమం మరియు ఒగ్గు కళాకారులు రావడం జరిగింది. సులక్పల్లి రాములు గారు ఒగ్గు కళాకారులు మరియు మహిళలు. ఇక్కడ బోనాలు ఉంటాయి. ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగింది. బోనాల కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరున మహిళలందరికీ, రకరకాల వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వారందరికీ పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మా గొల్లగూడెం గ్రామం తరఫు నుంచి. మరియు ఇక్కడ పూజారి మల్లేశం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ సహకరించినటువంటి యూత్ పిల్లలకి అందరికీ, పెద్దవారికి అందరికి పేరున శుభాభివందనాలు. అలాగే ఈరోజు అన్నప్రసాద వితరణ చేసిన దాత లాడే మల్లేశం వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుని కృప నిండు నూరేళ్లుగా వర్తిల్లాలని చెప్పి ఆయన ప్రసాదించాలని పెట్టి కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను లాడే బాలు, గొల్లగూడెం. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మల్లికార్జున స్వామి జాతర చేసుకోవడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పొద్దున నుంచి అన్నదాన కార్యక్రమము, తర్వాత ఇప్పుడు కళ్యాణం జరిగింది. దీని తర్వాత అగ్నిగుండాలు, బోనాలు ఇలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ జాతరకి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. మన పెద్దగొల్ల వారు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో, అలాగే చెలువజి మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ధనాసోన్ మల్లేష్ గారు నిర్వహించారు. వీళ్ళందరికీ దేవుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.